జనసేన తరపున లింగమనేనికి రాజ్యసభ సీట్ అని చూసి నేను అవాక్కాను. గాడ్ ప్రామిస్ అండి, రియలీ గాడ్ ప్రామిస్. నేను ఇన్ని రోజులు రాజకీయాలు క్లోజ్గా ఫాలో అవుతున్నాను, కానీ లింగమనేని జనసేనకు చెందిన వ్యక్తిని నాకు ఇంతవరకు తెలియదండి. గాడ్ ప్రామిస్. నేను ఈ 5 ఏళ్లలో గాడ్ ప్రామిస్ ఎప్పుడు వేయలేదనుకుంటా. ఫస్ట్ టైం నాకు నిజంగానే తెలీదు లింగమనేని జనసేనకు సంబంధించిన వాడు అని నాకు అస్సలు తెలీదు. నేను అవాక్కయ్యా, ఇదేందిరా బాబు, జనసేన తరపున లింగమనేని రాజ్యసభకు పోవడం ఏంటి అంటే, జనసేన వాళ్ళకు లింగుమంటూ ఒక రాజ్యసభ ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉంది. లింగుమని ఒక సీటు. ఆ లింగుమనే సీట్ను లింగమనేనికి ఎందుకు ఇచ్చినాడు అని చెప్పేసి నేను ఎక్స్లో పోస్ట్ చేశాను. ఏంటి, లింగమనేని జనసేన తరపున రాజ్యసభకు వెళ్తున్నాడా అంటే, కింద ఇంకా ఈ పిల్ల పిత్రగాళ్ళకు తూర్పు తెలియదు, పడమర తెలియదు. ఆ పరిమళ నత్వాని ఎవరు, పరిమళ నత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఇచ్చినారు, అది ఇది. ఎవరైనా ఆయన మాకు 2024 ఎలక్షన్స్ ముందు 10 మంది రాజ్యసభ ఎంపీలు మాకున్నారు. అందులో 8 మంది మా పార్టీ వాళ్ళే. పరిమళ నత్వాని గారికి ఎందుకు ఇచ్చారంటే, నాకు తెలిసినంత వరకు నేను బయట విన్న సమాచారం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు, అలాగే రిలయన్స్ వాళ్ళు, అంటే అంబానీ ఫ్యామిలీ వాళ్ళు క్లోజ్. మనం చాలాసార్లు చూసాం. సొంత ఫ్యామిలీ లాగా ఉంటారు నరేంద్ర మోడీ గారు, అలాగే అంబానీ ఫ్యామిలీ. అంబానీకి క్లోజ్ ఫ్రెండ్ పరిమళ నత్వాని. సో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రిక్వెస్ట్ చేశారు. సో మనము వాళ్ళు అడిగింది మనం ఇస్తే, మనం అడిగింది వాళ్ళు ఇస్తారు రాష్ట్రానికన్నా ఒక మంచి ఉద్దేశంతో ఒక రాజ్యసభ సీటుని మనం వదులుకున్నాం. ఖచ్చితంగా అదే జరిగింది. ఇక ఆర్ కృష్ణయ్యకు ఎందుకు ఇచ్చారు మీ పార్టీ అని కూడా కొంతమంది పెట్టారు. ఆర్ కృష్ణయ్య బీసీ నాయకులు. మనం ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభలో బీసీల కోసం కృష్ణయ్య గారు మాట్లాడతారు, వాళ్ళ కోసం పాటుపడతారు అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చాం. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, రాజ్యసభకు రేట్ ఎక్కువ కొనాలనుకుంటే. కానీ ఆర్ కృష్ణయ్య గారికి కానీ పరిమళ నత్వానికి కానీ మేము ఆ ఉద్దేశంతో రాజ్యసభ సీట్లు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న సదుద్దేశంతో రాజ్యసభ సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. లింగమనేనికి ఏ ప్రాతిపదికన జనసేన తరఫున రాజ్యసభ టికెట్ ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకోట రహస్యంలాగా మిగిలిపోయింది లింగమనేని ఎస్టేట్. అందులో చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా నివాసం ఉన్నారు 2014 నుంచి 19 వరకు. మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా అక్కడే వచ్చి బస చేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాడు అనుకుంటా నాకు తెలిసి. సో నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే, లింగమనేనికి చంద్రబాబుకు వాళ్లకు డీల్ ఉంది, వాళ్లకు లింకులు ఉన్నాయి. సో లింగమనేని అనేవాడు చంద్రబాబు పార్టీ నేను ఇన్ని రోజులు అనుకున్నా. నిజంగా నేను ఇన్ని రోజులు అట్లే అనుకున్నా. కానీ ఈరోజు పుసుక్కున్న లింగమనేనికి జనసేన తరపున రాజ్యసభ సీట్ అంటే, అరే హో గొరియాలే హోయ్, ఇదేందిరా స్వామి, ఇదేని నాకు అర్థం కాల. తర్వాత ఎవరో ట్వీట్లు అవి ఇవి పెడుతున్నారు. మన పార్టీ ఆఫీస్కి ఎక్కడ గుంటూరు దగ్గర జనసేన వాళ్ళ పార్టీ ఆఫీస్కి లింగమనేని భూమి ఇచ్చాడంట. అంటే భూమి ఇస్తని రాజ్యసభ సీట్ ఇస్తారా? అతను రాజకీయ నాయకుడు కాదు, అతను రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పోనీ అతని వల్ల రాష్ట్రానికి ఏదైనా ఉపయోగం ఉంటుందంటే అది లేదు. కేవలం పవన్ కళ్యాణ్కి ఫేవర్ చేశాడు, ఏదో భూమి ఇచ్చాడని చెప్పేసి ఇచ్చారంట. దీనిలో అంటే ఈ మొత్తం వ్యవహారంలో చాలామంది జన సైనికులు బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఒక మహిళ మాట్లాడతారు, అది కొసమెరుపుగా లాస్ట్లో చూపిస్తాను. కానీ ఇదే లింగమనేనిపై పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో ఏమి ఆరోపణలు చేసినాడో, చంద్రబాబు నాయుడు గారికి నదులపైన గౌరవం లేదు, నదులపైన ప్రేమ లేదు, ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతంలో పరిమితులు లేకుండానే, పర్మిషన్స్ లేకుండానే నివాసం ఏర్పరచుకున్నాడు. అతను పర్యావరణ పర్మిషన్స్ లేవు కానీ అందులో నివాసం ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడుకు నదులంటే గౌరవం లేదు అన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ నివాసం ఉంటున్నాడు? ఎవరు పర్మిషన్స్ లేకుండా నదిలోకి బిల్డింగ్ కట్టారు అంటే లింగమనేని. సో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి నోటి వెంట వారే చెప్పింది లింగమనేని అక్రమంగా అక్కడ బిల్డింగ్ కట్టాడు అని.
ఒక అక్రమ బిల్డింగ్ కట్టిన వ్యక్తికి రాజకీయంగా ఎటువంటి అసలు అతని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేని వ్యక్తికి, అతని వల్ల ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటే అది గ్యారెంటీ లేదు, అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చారు అంటే అది ఇలా కథ మఫిలియా జరిగిందని. ఇందులో ఒకటే రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు చేసే సహాయము త్రూ లింగమనేని జరిగిందన్నది ఇక్కడ బలంగా వినిపిస్తున్న వాదన. విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే కొన్నిటికి ఆధారాలు అవసరం లేదు, కొన్నిటికి ఆధారాలు అవసరం లేదు. లింగమనేని ఎస్టేట్లో చంద్రబాబు ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్కి భూమి ఇచ్చినాడు, పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీట్ ఇచ్చినాడు. ఇంకా ఇంతకంటే ఓపెన్గా ఇంకా ఏదైనా ఇలకత మఫిలియా జరిగింటుంది అనడానికి సాక్ష్యాలు అవసరం లేదు. ఒకటి, అతను రాజకీయ నాయకుడు కాదు, ఈరోజు కడువ వేసుకొని తిరుగుతున్నాడు ఎవరు, లింగమనేని. 2, అతని వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావు. 3, అతను రాజ్యసభకు పోయి రాష్ట్రం కోసం ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఏమీ లేదు. కానీ రాజ్యసభ. పైగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 3 మంత్రులు అయ్యారండి జనసేన తరపున. 3 మంత్రులు, ఒకరు కందుల దుర్గేష్ కాపు, పవన్ కళ్యాణ్ కాపు, అండ్ నాదెండ్ల మనోహర్ కమ్మ. ఇప్పుడు లింగమనేని కమ్మ, అతనికి రాజ్యసభ. సో జనసేనలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏదైనా స్థానం ఉందా అన్నది కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంతా అగ్రకులస్తులకే అన్ని పదవులు లేకపోతే అన్ని ఉన్నత పదవులు ఇస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఇక్కడ మాట్లాడుతున్నాం. సరే, మిగతా వాళ్ళ పరిస్థితుల కంటే కూడా కాపులు ఎలా ఫీల్ అవుతున్నారన్నది ఒక మహిళ, ఆవిడ నాకు తెలిసి జనసేన లీడర్ అనుకుంటా, ఆవిడ చెప్తున్నారు. ఒక్కసారి వినండి, వినేసి ముగించేద్దాం. నాకు కరెక్ట్గా ఆవిడ పేరు తెలియదు, పేరు కోసం ట్రై చేశాను, నాకేం తెలియలేదు. స్ట్రైకింగ్గా అనిపించింది ఏంటంటే, పార్టీకి సెలవిస్తే శంక నాకుతారా, మేము నాకమండి, మేము స్వచ్ఛమైన కాపులమండి అన్నారు. చాలా చక్కగా మాట్లాడారు. జనసేన అంటేనే క్యాస్ట్ల ప్రస్తావన రాకుండా ఏది ముగియదండి, ఏ సమావేశం కానీ ఏ సభ కానీ. పవన్ కళ్యాణ్ మాట్లాడే 3 మాటల్లో 2 మాటలు క్యాస్ట్ గురించి ఉంటాయి. ఏందో ఈ క్యాస్ట్లు ఏందో, ఈ గోల్ ఏందో మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మేము కూడా కాపులమే అండి, నాకు సర్టిఫికెట్లో కాపు అని ఉంటుంది. నువ్వు కాపు కాదు, నువ్వు రెడ్డి అంటారు. ఒరే, నాకు ఉండేది సర్టిఫికెట్లో కాపురా, నేను కాపులం రా మేము అంటే, మీరు కాదు కాపులం, మేము కాపులం అంటారు. చిత్తూరులో నాయుడులేమో చౌదరీస్ అంటే ఎవరు, కమ్మోళ్ళు. అక్కడేమో కొంతమంది నాయుడులు వెలవలు ఉంటారు, ఇంకో చోట నాయుడులు అంటే కాపులు అంటారు. ఇంకా రావు అనేది అందరికీ ఉంటుంది. రెడ్డి కూడా ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటున్నారు. ఇంక ఎక్కడ క్యాస్టు, ఎక్కడ ఏముంది ఏమో మనకు అర్థం కానీ, మనం పట్టించుకొని మనకు సంబంధం లేని టాపిక్ గురించి మాట్లాడకపోతేనే ఉత్తమం. అందరూ బాగుండాలి, అన్ని క్యాస్ట్లలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని క్యాస్ట్లలో చెడ్డ వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ ద బాటమ్ లైన్, దట్ ఈస్ ద బాటమ్ లైన్. నాకు సంబంధం లేని క్యాస్ట్లో చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, జెమ్ ఆఫ్ ఎ పర్సన్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళు బోలెడు ఉన్నారు. మా క్యాస్ట్లోని ఎదవలు ఉన్నారు. సో ఎక్కడైనా మంచి వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ కుల పిచ్చితో జనాల కంటే కూడా ఈ నాయకులు వాళ్ళని వాడుకోవడంలో బాగా ఆరి తేలిపోయారు, అది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు చెప్పాడు, మీకు ఏపీ భావన లేదు, కనీసం కులభావన పెంచుకోండి. అలా కులభావం పెంచుకొని ఓటు వేసినా లేకపోతే సపోర్ట్ చేసిన మహిళ ఈరోజు మీరు సంక నాకుతారేమో, మేము నాకం, మేము నికార్సైన కాపులం అన్నారు. ఇంతకంటే మనం ఏం చెప్పగలమండి, నిమిత్తం మాత్రం.